ఈ వాటర్ని వానతో వచ్చే వాటర్ని ఎలా ప్యూరిఫై చేసుకోవచ్చు? రెయిన్ వాటర్ కిందకి వచ్చినప్పుడు సార్ ఇసుక, ఇటుకలు, సున్నపురాళ్ళు, కర్ర బొగ్గులు ఈ నాలుగుట్లో 10% కింద ఇసుక, కింద సున్నపురాళ్ళు, దాని మీద ఇటుక ముక్కలు 10%, దాని మీద ఇసుక 50%, దాని మీద కర్ర బొగ్గులు, వాళ్ళు ఇస్త్రీ పెట్టెలో వేస్తారు కదా కర్ర బొగ్గులు పెద్దవి, అవి 5%, దాని మీద మళ్ళీ ఇటుక ముక్కలు 10%, 85% ఫిలప్ చేసి 15% గ్యాప్ పెట్టి దాంట్లోకి పైనుంచి వచ్చే నీళ్ళని పంపించాలా. దాని కింద వచ్చిన నీళ్ళని ఒక సంపు కట్టుకొని సంపులో వేసి పెట్టేయాలి. ఆ సంపు ఎప్పుడు సీల్ అయిపోయి ఉండాలి. దానికి ఏది ఇంకా ఒక ఎయిర్ వెంట్ మాత్రం ఉంటుంది గాలి పోయేదానికి. నీళ్ళు వచ్చినప్పుడు గాలి బయట పోవాలి కదా, అందుకని ఎయిర్ వెంట్ చిన్నది ఉంటుంది. అంతేగాని దాంట్లో సన్లైట్, అది ఎయిర్ ప్రూఫ్ కాదు, అది సన్లైట్ ప్రూఫ్. దాంట్లో ఎప్పుడైతే సన్లైట్ పడదో దానికి లోపల పాచి పట్టదు, పురుగులు పట్టవు, టేస్ట్ మారదు. ఎన్నేళ్ళు అట్లా కూడా 2009 నుంచి అట్లే ఉన్నాయి, ఏం టేస్ట్ మారలా. నేచర్ అన్నీ ఫ్రీగా ఇస్తుంది. మనమే టెక్నాలజీని ఏదో ఎత్తి పెట్టుకొని ఏదో చేసి మా దగ్గరికి వస్తే మేము చెప్తామని అంటుంటాం, కానీ నేచర్ అట్లేం ఉండదు. ఎవరైనా చేసుకోవచ్చు. ప్రతి ఇంటికి సొంతం హౌస్ ఉంటే ప్రతి ఒక్కరు రెయిన్ వాటర్ని పట్టుకొని తాగండి, సూపర్గా ఉంటాయి ఆ నీళ్ళు. ఆ నీళ్ళు తాగినాక మళ్ళీ ఈ క్యాన్ వాటరు, ఈ ఆరో నీళ్ళు తాగలేరు మీరు, అంత అద్భుతంగా ఉంటాయి. తప్పి అబ్బా తాగదాం, నాకు ఈ మనసంతా ఇప్పుడు మదనపల్లి పోయి నీళ్ళు తాగాలా అని ఉంది, అంతగా అట్రాక్షన్ అనమాట ఆ నీళ్లు. Like and subscribe Eagle Health and Beauty.